హరికి ఓం నమ శివాయ. మనిషి మహావిష్ణు అని చెప్పటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ గుణగణాలు బట్టి జన్మరాహిత్యం అవుతుండ్రు అని చెప్పటం జరిగింది. కానీ ఈనాటి ప్రపంచంలో ఈ కులాలు, మతాలు ఇవన్నీ ప్రభంజనమైపోయి ఎక్కడికైనా సరే ఎవరన్నా గుడికాడికి వస్తే వాళ్ళని విమర్శించి దహించటం జరుగుతుంది. కనుక అది మానండి. అది భగవంతుడికి ఏనాటికి నచ్చని మాట. కాబట్టి సర్వజనులు కూడా ఆయన రక్షింపబడుతుండు. కనుక మహారాజు ఆవున ఈ తులసి దళాలు బంగారంతో చేస్తే కుమ్మరి చెట్టి మట్టితో చేసిండు భగవంతుడా అని. ఆయన అతి గౌరవంతో తులసి దళాలు బంగారపై సమర్పించితే అవి కాకుండా మట్టి దళాలు వచ్చి ఆయన పాదాల చెంత పడ్డాయి. కనుక నెత్తికి ఎక్కనీ కాకండి కన్నుల్ని నెత్తికి ఎక్కనీ కాకండి. నెత్తికి ఎప్పుడైతే నుదటిన కళ్ళుంది దేనికంటే ఇది మహా మంచిది అన్నదానికి చూడటానికే కళ్ళు నెత్తిన పెట్టిండు. లేకపోతే ఎక్కడెక్కడనో పెట్టి అరికాల్లో కన్ను పెట్టి అతి కోపం వలన అంతరించిపోయిన మృగమహర్షి ఉన్నాడు. కనుక మనకి నుదటిన కళ్ళున్నాయి కాబట్టి మనందరం కూడా మంచి ఆలోచించాలా, మంచి పనులనే ప్రోత్సహించాలా, మంచి కార్యక్రమాలే చేపట్టాలా. కాబట్టి ఎవరు వచ్చినా గుడికాడికి వాళ్ళని ఎలాంటి ఇబ్బందులకి గురిగాని కాకండి. నాయన ఈ జన్మ మొత్తం కూడా పిల్లగాడు, కుర్రోడు, ముసలోడు కనుక ఇవాళ అతి కన్నులతో ఉన్నామని ఎదటి వాళ్ళని దూషిస్తే అవి తిరిగి హింసించబడతారు ఈ జీవితం. కనుక తెలుసుకొని జాగ్రత్తగా మెచ్చుకోండి. హరికి ఓం నమ శివాయ.